వృశ్చిక రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ బంధంలో అధిక తీవ్రత ఉంటుంది మరియు వివిధ సమస్యల పెరుగుదల కూడా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల కోసం మీరు తక్కువ సమయాన్ని మాత్రమే అందించగలుగుతారు. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీరేదైనా పనిలో నిమగ్నమైతే ఈ నెలలో తగిన ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నిమగ్నమైన వ్యక్తులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సాధారణ రంగాల్లో పనిచేసే వ్యక్తుల నుండి కూడా మంచి ఫలితాలు ఆశించబడతాయి. 10వ ఇంటికి అధిపతి సూర్యుడు 6వ ఇంట్లో కూర్చుని మాస ప్రారంభంలో ఉచ్చస్థితిలో ఉంటాడు మరియు పదోన్నతుల అవకాశాలు చాలా ప్రముఖంగా ఉంటాయి. విద్యార్థుల గురించి చెప్పాలంటే ఈ నెలలో చాలా గొడవలు జరుగుతాయి. 5వ ఇంట్లో రాహువు, కుజుడు మరియు బుధుడు కలిసి ఉండటం వల్ల వ్యక్తుల దృష్టి మరియు ఏకాగ్రత స్థాయి తగ్గుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా చదువుపై దృష్టి పెట్టడం చాలా కష్టం. ఈ కారణంగా మీరు మీ జీవితంలో వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ నెల బుధుడు 5వ ఇంట్లో కూర్చుంటాడు. ఇది అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. ఈ నెల మీ జీవితంలో వివిధ రకాల కుటుంబ సమస్యల్ని తెస్తుంది. ఈ నెల మిమ్మల్ని బిజీగానూ ఉంచుతుంది. పని పట్ల మీ సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. పనిలో ఎదురయ్యే ప్రయత్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అదనపు ప్రయత్నాలు చేస్తారు. ఇది పని ప్రదేశంలో స్థానం మరియు స్థాయి పెరుగుదలను నిర్ధారిస్తుంది. అందువలన మీరు కుటుంబానికి మరియు కుటుంబ సభ్యులకు కూడా తక్కువ సమయాన్ని అందించగలరు. నెల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే మంచి విజయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 6వ ఇంట్లో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండి ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను చూపుతాడు. మీరు సరైన రకమైన అవకాశాలను పొంది విజయం కోసం సరైన ప్రయత్నాలు చేస్తే అవకాశాలు వాటంతలవే వస్తాయి. మీరు వదులుకోకుండా ఉపయోగించుకోవాలి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. కుజుడు, రాహువు మరియు బుధుడు వంటి గ్రహాలు 5వ ఇంట్లో కూర్చుంటాయి కాబట్టి కడుపు సంబంధిత ఆందోళనలు పెరుగుతాయి. ఉదర వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి. కడుపు సమస్యల చికిత్సను కొనసాగించడానికి వైద్య నిపుణులు లేదా వైద్యులను సకాలంలో సంప్రదించాలి. లేకుంటే సమస్యలు మీతో పాటు పెరుగుతాయి. వృశ్చికం విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. నామ నక్షత్రాలు తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 9. అనుకూలమైన తేదీలు 3, 6, 9. అనుకూలమైన వారాలు మంగళ, గురు, శుక్రవారాలు. రవి 14, 4, 24 వరకు పంచమ స్థానంలో సంచారం. మాసం ప్రారంభం నుండి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి శత్రుస్థానంలో సంచారం. ఈ సంచారం అనుకూలం. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కుజుడు 23, 4, 24 వరకు చతుర్థ స్థానంలో సంచారం. చతుర్థ కుజ సంచారం వలన తగు జాగ్రత్తలతో వ్యవహరించాలి. తదుపరి పంచమ స్థానంలో సంచారం. ఈ సంచారం వలన కుటుంబంలో కలహాలు, శారీరక శ్రమ పెరుగుతుంది. శత్రువులతో అపకారం జరిగే అవకాశముంది. గ్రహ సంచారం మధ్యస్థంగా ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సంయమనం పాటించాలి. సంతానం విషయంలో అధిక ఖర్చు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పట్టుదలతో చదవాల్సి ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సంయమనం పాటించాలి. సంతానం విషయంలో అధిక ఖర్చు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పట్టుదలతో చదవాల్సి ఉంటుంది. ఒక్కో సమయాల్లో వ్యవహారాల్లో కోపాలకు, ఉద్రేకాలకు లోనవుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. శత్రువుల వలన ఇబ్బందులు తప్పవు. అనురాధ నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు. అధికారులతో సమస్యలు రాగలవు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు లభించక ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాసాధిపతి శని. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. అకారణంగా కలహాలు రాగలవు. జంతువులు మరియు వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 4వ ఇల్లైన కుంభరాశి నుంచి 5వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈ నెల 13వ తేదీ వరకు మీనరాశిలో 5వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో 6వ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈ నెల 23వ తేదీ వరకు 4వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 5వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు ఉచ్చ రాశి అయిన మీనరాశిలో 5వ ఇంటిలో ఈ నెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత 6వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు.
గురువు 6వ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల 1వ తేదీన గురువు 7వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో 4వ ఇంటిలో, రాహువు మీనరాశిలో 5వ ఇంటిలో, అలాగే కేతువు కన్యా రాశిలో 11వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు. ఈ నెల మీకు మంచి సమయం ఉంటుంది. వ్యక్తిగతంగా మరియు కెరీర్ పరంగా మీరు కొంత ఎదుగుదలను చూస్తారు. మొదటి 2 వారాలు సామాన్యంగా ఉన్నప్పటికీ 3వ వారం నుంచి బుద్ధిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండటం వలన కొంత అసహనానికి గురవుతారు. ప్రథమార్థంలో పని ఒత్తిడితో పాటు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడడం వలన చిన్న పనులకు కూడా శ్రమ ఎక్కువగా పడాల్సి వస్తుంది. ముఖ్యంగా మీ సహోద్యోగుల కారణంగా మీకు అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావడం, విశ్రాంతి లేకుండా పని చేయాల్సి రావడం జరుగుతుంది. అయితే 3వ వారం నుంచి ఈ ఒత్తిడి తగ్గడమే కాకుండా మీకు పదోన్నతి లభించడం కానీ లేదా అనుకున్న విధమైన మార్పు జరగడం కూడా వృత్తుల్లో అభివృద్ధికి తోడ్పడుతుంది. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ నెల మంచి సమయం ఉంటుంది. అయితే ప్రథమార్థంలో కుజుని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ఎముకలు మరియు వెన్నెముకకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరైన విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల ఈ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. 3వ వారం నుంచి పని ఒత్తిడి తగ్గడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ప్రథమార్థంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీలో ఆవేశం కానీ కోపం కానీ పెరిగే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. అలాగే ప్రాణాయామం లాంటివి చేయడం వలన మీరు మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోగలుగుతారు. ఆర్థికంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ఆదాయం, లాభాలు వస్తాయి. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్రయత్నించే వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఈ నెల ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో పెట్టుబడి పెట్టడం మంచిది. ముఖ్యంగా స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేవారు మే 1 తర్వాత గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పెట్టడం మంచిది. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారము లభిస్తుంది. మీ పిల్లలు తమ రంగంలో బాగా రాణించగలుగుతారు. మీ జీవిత భాగస్వామికి వారు పనిచేసే చోట అభివృద్ధి లభించడమే కాకుండా గుర్తింపు కూడా లభిస్తుంది. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ మాసంలో స్వల్ప మార్పు ఉంటుంది. మీ పిల్లలు కూడా ఈ నెలలో వారి వారి రంగాల్లో రాణించడం వల్ల మీకు ఆనందం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవాలని అనుకున్నట్లయితే లేదా డబ్బు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నట్లయితే ఈ నెలలో ఆ పనిని చేయవచ్చు. మీ వ్యాపార భాగస్వాముల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఈ నెల ప్రథమార్థంలో వ్యాపార అభివృద్ధి విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ వాటిని విజయవంతంగా తొలగించుకోగలుగుతారు. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాముల మద్దతు ఉండటం వలన మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వీరు తమ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు మరియు విజయం సాధిస్తారు. బుధుని బలహీనత వల్ల మొదటి 2 వారాల్లో కొంత గందరగోళం లేదా ఏకాగ్రత లోపించడం జరుగుతుంది. తర్వాత వీరికి మంచి సమయం ఉంటుంది. శుక్రుడు, బుధుడు, రాశ్యాధిపతి కుజుడు ఈ నెలంతా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల కొద్ది శ్రమతో ఆర్థికంగా, ఉద్యోగపరంగా శుభప్రదంగా సాగిపోతుంది. ఏ రంగానికి చెందిన వారైనా సత్ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా హోదా పెరగడంతో పాటు సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. 1-2 శుభ పరిణామాలు అనుభవానికొస్తాయి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. మీ సలహాలు, సూచనలు, ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. లాభాల పరంగా వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. చతుర్థంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. పంచమ స్థానంలో ఉన్న రాహువు కారణంగా అనేక విధాలుగా సంపాదన పెరుగుతుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఈ రాశివారికి ఈ మాసం ప్రారంభంలో శుభాలు, విజయాలు చేకూరుతాయి. ఈ నెల చివరి భాగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. నెల మొదటి వారం నుండి మీ కెరీర్ మరియు వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మంచి అవకాశాలు పొందుతారు. నెల మధ్యలో కెరీర్ మరియు వ్యాపారానికి సంబంధించి సరైన దిశలో తీసుకున్న చర్యలు మీకు బంగారు భవిష్యత్తును సృష్టిస్తాయి. మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఇది సరైన మరియు అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ పనులన్నీ పూర్తవుతాయి. మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వింటారు. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ కాలంలో ఆదాయంతో పోలిస్తే ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ప్రేమ సంబంధాల విషయంలో ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది.
మీ ప్రేమ భాగస్వామితో ఆహ్లాదకరంగా గడిపేందుకు మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితం కూడా మధురంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొంత నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల అదృష్టాన్ని రెట్టింపు చేయబోతోంది. దీని కారణంగా ఏప్రిల్ నెలలోని మొదటి వారం నుంచి చివరి వారం వరకు ఆత్మవిశ్వాసంతో ఉంటూ అనేక రకాల ప్రయోజనాలను పొందుతారు. అయితే డ్రైవింగ్ చేసే క్రమంలో వీరు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో ప్రవర్తనలో మాధుర్యం పెరగడం కారణంగా కొత్త అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది. ఇక వీరికి పరిహారం చూసుకున్నట్లయితే శనివారం రాహుగ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి.